అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూజారి స్వాతి అనే ఒక అమ్మాయి, ఏజ్ 22. ఆ అమ్మాయి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్టీ కోర్స్ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ దీపు బ్లడ్ బ్యాంకులో పనిచేస్తుంది, ప్రైవేట్ జాబ్. బాలాజీ లేడీస్ హాస్టల్, సాయినాథ్ ఫస్ట్ క్లాస్లో ఉంటూ డిగ్రీ 3rd ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ నలంద కాలేజీలో అవుతుంది. పార్ట్ టైం జాబ్గా దీపు బ్లడ్ బ్యాంక్లో ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తుంది. ఈరోజు ఉదయం వాళ్ళ ఆ దీపు అంటే హాస్టల్లో ఉండే మిగతా కొలీగ్స్ అమ్మాయి వేరే ఒక రూమ్లో ఎవరు లేని రూమ్లో పోయి డోర్ వేసుకొని ఎంతసేపు తెరిచేపాటికి వీళ్ళు కొలీగ్స్ అంటే హాస్టల్ పక్కన రూమ్ వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఆ దీపు బ్లడ్ బ్యాంక్ వాళ్ళని 2 పిల్లల్ని వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు 2 వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ డోర్ని పగలగొట్టి లోపలికి పోయి చూస్తే అమ్మాయి ఫ్యాన్కి చున్నీతో ఊరేసుకొని వేలాడుతున్నది. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా ప్రాణం ఉందని చెప్పేసి మార్క్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు లేదు ఇక్కడ మేము చూడము అని చెప్పేందుకు ఇమీడియట్గా వాళ్ళు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వచ్చినారు. ఇక్కడికి వచ్చేపాటికి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రాడ్ డెత్ అని చెప్పి అమ్మాయిని డెత్ డిక్లరేషన్ చేశారు. ఈ అమ్మాయి మరణ కారణం మీద ఇంకా మాకు ఎటువంటి మరణ కారణం తెలియదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు, వాళ్ళు కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే దాని మేరకు మేము విచారించి కేసు రిజిస్టర్ చేసి విచారించి తగు న్యాయం చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.